మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును కూడా సమీపించదని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేసలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చోట కూడా అవునండి అందరం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ దేవుడు మరి నీకు అపాయం తెలుగు కూడా సమీపించని వాగ్దానం అర్ధరాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆయన నాన్నమాట అంచారండి. ఆయన మాటలు ఆయన చేత నేను కప్పి అన్న ప్రకారం ఆ వాగ్దానం ఇచ్చారు. నా వాగ్దానం ప్రకారం దేవుడే వాగ్దానం నా నోట ఉంచారనమాట. ఇదేనా ప్రభావం 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు స్టాటస్ పెట్టినాను అనమాట. తర్వాత వాటిని కన్నవాడిని అందరూ తెలియచేయమంటారు కాబట్టి నేను ఈ విధంగా తెలియజేస్తానండి. మరి ఇక్కడ దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్గి మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలన్నీ కాల్చవు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇదంతా కూడా దేవుని యొక్క పరిరక్షణ గురించి అనమాట. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇదంతా కూడా భయం నుండి మనకి విముక్తి కలుగజేసే వాగ్దానం అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గుర్తు చెప్పుచున్నాను అనే వాగ్దానం. మరి భయం నుండి మనకి దేవుని రక్షణ గురించి, ఇంకా భయం నుండి కూడా విముక్తి, దేవుని రక్షణ అని చెప్పేసి దాని గురించి తెలియజేస్తుంది అనమాట. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పేసి అంటున్నారండి. విరోధులపై విజయం అనమాట. ఇంకా దేవుని రక్షణ, భద్రత గురించిన వాగ్దానాలు అండి ఇవన్నీ కూడా. ఇంకా 91వ కీర్తన అంతా కూడా మనకి దేవుని నుండి కాపుదల, రక్షణ గురించి, మరి స్వస్థత వాక్యం గురించి, ఇంకా మనం భయం నుండి విముక్తిని కలుగజేసే వాగ్దానం అండి. ఇవన్నీ కూడా 91వ కీర్తన అంతా కూడా దీన్ని చదువుకోవాలి. ఎప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటే దీనికి నోటికి వచ్చి ఉండాలన్నమాట. ఆయన మర్ర పెడితే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన శ్రమల నుండి మనం విడిపించే దేవుడు అనమాట. ఇంకా ఆయన రెక్కల కింద మనల్ని కప్పే దేవుడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగజేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా ఏ భయం రాదు, ఏ తెగులుని కూడా సమీపించదని దేవుడు మంచి వాగ్దానం ఇచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సర్వశక్తి మందిర ఇంకా మీ నామమునకు ఎలా స్తుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఈ చెయ్యి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీతో రాన్నయ్య మీరు చేయడానికి మేము నృత్యపంట కూర్చోమని ఎత్తబడి గుంపులు ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.